బంగారం లాంటి నా ముక్కు దూలం పగల కొట్టేశారు కదరా. పెద్ద పెద్ద బిల్డింగ్లకే దూలాలు పోతే మళ్ళీ వేస్తున్నారు సార్. మీ ముక్కో లెక్క ఏదో చేతాలండి. నా ముక్కు దూలం పగల కొట్టారు. నా ఇంట్లో ఫ్రిడ్జ్ మిక్సీ నా కళ్ళెదుటే నా ఇంట్లో. వీలేదురా, మీరు అయిపోయారా? మీకు మీరు లేరురా. సారీ సార్, స్పృహలో ఉంటే మేము అలా చేస్తాం సార్. సార్ నేను సొక్క వేసుకుంటాను. ఎన్ని పగిలిపోయినా పర్వాలేదు, కానీ నేను రోజు దీపారాధన చేస్తూ దైవంలా భావించే మా నాన్న ఫోటోని నా చేతులతోనే పగలగొట్టించారు కదరా. అది అసలు ప్రాబ్లమే కాదు సార్. మా బస్సులో నాన్న ఫోటో ఖాళీగా ఉంది, కావాలంటే అది ఎట్టుకెళ్ళి దీపారాధన చేసుకోండి. 402 స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసులు బయటికి ది అన్నింటిలో వీళ్ళని బుక్ చేయి. 405, 503, 670, 840 ఇంకా ఏమైనా ఉంటే సెక్షన్లు వాటిలో కూడా వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి మినిమం జీవిత ఖైదు పడాలి. ఏమైందిరా మీకు? ఆనందం సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేం సార్. మీకేమైనా మర్చిపోయిందా? మిమ్మల్ని పంపిస్తుంది శోభనానికి కాదురా, జైలుకి. అందుకే సార్ ఈ ఆనందం. పుట్టడమే జీవిత శిక్ష అయిన ఈ రోజుల్లో జైలు జీవితం హనీమూన్ లాంటి సార్. అక్కడ తిండికి పట్టకే ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా టైంకి ఫుడ్ బెటర్ దొరుకుతుంది. అసలు జైలు కంటే బెటర్ ప్లేస్ ఎక్కడ ఉంది సార్? సార్ ప్లీజ్ నేను సట్టేసుకుని జైలుకి వెళ్ళిపోతానే సార్. ఎలాగైనా జీవితాంతం జైల్లో ఉండి ఏర్పాట్లు చేయండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. అమ్మా, నన్ను ముప్పు తిప్పలు పెట్టిన మిమ్మల్ని జైలుకి వెళ్ళి సుఖపండిస్తాను రా. నో, మీరు బయటే ఉండి శిక్షణ అనుభవించాల్సిందే. మిమ్మల్ని జైలుకి పంపే ప్రసక్తే లేదు. అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదు. అయినా మీరు ఏమంత పెద్ద తప్పు చేశారంట్రా? మీ ఇంటి తలుపు పగల కొట్టాం కదా. అది ముందే విగ్గా ఉందిగా. మిక్సీ కూడా బదులు కొట్టాం కదా. అది చాలు. మీ ముక్కు పగల కొట్టాం కదా. బ్లడ్ వచ్చిందా? వస్తే జైల్లో తోస్తారా? తప్పకుండా అక్కడ దారేది. ఇప్పుడు వస్తదే. అరే నిరపరాధులు, మీరు వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. కుదరదు సార్, డీజిల్ కూడా డబ్బులు లేవు. నేను ఇస్తాను రా. అబ్బే చాలా ఖర్చులు ఉన్నాయండి. నేను ఇస్తాను రా. అయితే మొత్తం మీ జేబులు ఎంత ఉంటే అంత ఇచ్చాలి. ఓకే. జైలుకి వెడదామని తేరగా. అదేంటి సార్, మనమే వాళ్ళ దగ్గర కొట్టేయాల్సింది పోయి మీరే వాళ్ళకి ఎదిరించారేమిటి సార్? ఓరి పిచ్చోడా, నేను అంత అమాయకుండా అనుకున్నామట్రా. వాళ్ళకి ఈ జేబులో ఉన్న 100 ఇచ్చా, ఈ జేబులో 500 అట్లే ఉన్నాయిగా. చూడరా మన తెలివితేటలు. మొత్తం 2 థ్యాంక్స్ అండి. అంత తొండి. హ్యాపీగా విదేశాల్లో ఫారం సరుకు తాగాల్సినండి. యాదవ సీపు లెక్కర తాగాల్సి వస్తుంది ఇక్కడ. అలా చూస్తావేంటే బస్సు అంతా నీ వాళ్ళనే. మా పాలిట దెయ్యిలా తయారయ్యావు కదా, దెయ్యిల్లాగా. ఈ రోజుకి బాధేయచ్చు. బయటికి రావే. ఎవడమే నువ్వు? నన్ను బయట లోన్ ఎదురమ్మంటావేంటి? లోన్ ఎవరు లేరు. లేకపోవడం ఏంటి? ఉంది.